హలో ఎవ్రీవన్, ఇవాళనైతే ఒక మంచి స్నాక్ ఐటమ్ పట్టుకొని వచ్చిన, అదే పొటాటో చిప్స్. మళ్ళీ మనకి ఈవినింగ్ ఏమైనా స్నాక్ ఐటమ్ తీసుకుందామంటే ఫస్ట్ క్రంచీగా క్రిస్పీగా ఉండి మళ్ళీ స్పైసీగా ఏదైనా ఉంటేనే తినబుద్ధి అవుతుంది. చాలా మందికి కూడా అట్లనే ఇష్టం కదా. సో ఈ క్రంచీ క్రిస్పీగా ఉండే ఈ పొటాటో చిప్స్ అయితే ఈజీగా అయిపోతాయి. ఎంత ఈజీగా తినేస్తామో అంతే ఈజీగా వండుకోవచ్చు. ఒక పొటాటోస్ని అయితే తీసుకొని ఫస్ట్ వాష్ చేసుకొని పీల్ చేసుకుంటే, గ్రేటర్ ఉంటే ఇట్లా స్లైసెస్ లాగా గ్రేట్ చేసుకోండి, లేకపోతే సన్నగా కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు. కాకపోతే టైం పడుతుంది, సో గ్రేట్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఈ కట్ చేసుకున్న స్లైసెస్ ని కంప్లీట్ గా డ్రై చేసుకోవాలి. ఒక డ్రై క్లాత్ వేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటే చాలు, వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. కొంచెం కూడా తేమ ఉండొద్దు, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి మళ్ళీ చిప్స్. ఇప్పుడు కడాయిలో ఆయిల్ ఫుల్ హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత చిప్స్ అన్ని వేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలే డీప్ ఫ్రై చేయాలి. కొంచెం ఎక్కువ అయినా కూడా మాడిపోతాయి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుంటే అయిపోయి మనకి ఫుల్ క్రంచీ క్రిస్పీ ఉండే పొటాటో చిప్స్ ఇంట్లోనే ఈజీగా తీసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మీకు కావాలనంటే నేనైతే సాల్ట్, పెప్పర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకున్నా. కొంతమందికి రెడ్ చిల్లీ ఇష్టం లేకపోతే సాల్ట్ పెప్పర్తో కూడా తినేయచ్చు, మస్తు మంచిగా ఉంటుంది. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ స్పెండ్ చేసినాం అనుకో, ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ స్పెషల్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరి. అండ్ థ్యాంక్ యూ వీడియో చూసిన వాళ్ళందరికీ. సేమ్ ఇంకా మంచి రెసిపీస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చింతలాస్ ఫుడ్ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి, మీకు ఏదైనా రెసిపీ కావాలంటే ఈజీగా అండ్ సింపుల్గా అయిపోయేది కామెంట్లోనైతే మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ థ్యాంక్ యూ, బాయ్.